పరిస్థితి. ఇక పాపం ఆంధ్రజ్యోతి ఆయనకు నిన్న కోపం వచ్చింది. ఎందుకు కోపం? ఈ పత్రిక ఆయనకు మస్తు కోపం వచ్చిందట నిన్న. ఎందుకు అని నేనంటే దీని గురించి కొంచెం ఎంక్వైరీ చేసిన. ఒక వార్త వస్తుంది అని ఒక పెద్ద మనిషి చెప్తే నేను వీళ్ళు ఏం రాస్తారు అనుకున్నా. సహజంగా ఈ పేపర్ను నేను చదవా పక్కన పడేస్తాను. నాకు తెలిసి ఇది దిశ పేపరు, వెలుగు పేపరు, ఇవన్నీ కూడా కేవలం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా వారి ఏంది అంటే వారి నేతలను సంతృప్తి పరిచేందుకు మాత్రమే ఈ పత్రికలు రాస్తున్నాయి. నిజమైన జర్నలిజం అయితే ఎప్పుడో చచ్చిపోయింది. ఆ కాస్తో కూస్తో మాలాంటి వాళ్ళతోని మళ్ళీ దానికి ప్రాణం పోసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కానీ నిజంగా చెప్పాలంటే ఈయన ఏం రాసిండు అంటే తెలంగాణలో మీ అందరికీ తెలియంది కాదు, ఒక చర్చ జరుగుతుంది. ఏం చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఒక అంశాన్ని చేర్చిల్లు. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఏమని చేర్చిల్లు? మేము 1286 రూపాయలకు సంబంధించిన 86 రూపాయలు ప్రస్తుత ధర ఉంది, 500 బోనస్ ఇస్తాం, మొత్తం వడ్లన్నీ కొంటామని కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఈరోజు ఏం జరిగింది? కేవలం సన్నాలను మాత్రమే కొంటామన్న పరిస్థితులలో ఈ దొడ్డు బియ్యం ఉన్నది కదా, ఈ దొడ్డుకు సంబంధించి దీని గురించి ఇప్పుడు ఈయన రాసుకొచ్చిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఎనుకుంచి నడిపియాలి కదా, రేవంత్ రెడ్డిని బ్యాక్ బోన్ లెక్క ఉంచి రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిన వాళ్ళ భుజం మీద వేసుకొని నెత్తి మీద వేసుకొని ఇప్పుడు మోస్తున్నారు. ఇగో దానికి ఎగ్జాంపులే ఇది. దొడ్డు బియ్యం దొడ్డ భారం ఏంది ఇక్కడ ఒకసారి చూడాలి. ఏంది? వాడకం లేదు, పేరుకుపోతున్న నిల్వలు, సన్నాలకే డిమాండ్, దిగుమతి తక్కువ, దీంతో సాగుకు అన్నదాతలు వెనుకంజ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిళ్ళు. ఇక్కడ ఏంది అంటే 500కే బోనస్తో ప్రోత్సాహం, సన్నాలకే సై అంటున్నారన్న ప్రభుత్వం. ఇక చూసినా సిగ్గు శరం ఉండాలి ఎవరికన్నా రాష్ట్రానికైనా. ఇది నాకు చదవనీకి నాకే భారం అనిపించింది. నేను చెప్పలే, ఈ ఆంధ్రజ్యోతి పేపర్ ఆయన తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా మిస్గైడ్ చేస్తున్నాడు. నీకు అంత రోషం పౌరుషం ఉంటే పోయి న్యాయస్థానాల మీద నువ్వు కేసులే పెట్టుకో, ఏమన్నా పెట్టుకొని పోయి జైల్లో 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు ఉండడానికైనా సిద్ధం నేను బతుకున్నంత వరకు. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన నేను వాదించాలి. ఈరోజు దొడ్డు బియ్యం పండించిన తర్వాత ఇదే మేనిఫెస్టోలో సిగ్గు అనిపిస్తలేదు ఈ రాతలు రాష్ట్రానికి. ఏమని చెప్పిండు ఇక్కడ? 500 బోనస్తో ప్రోత్సాహం ఎవడు అడిగిండు? కనీస మద్దతు ధరకు సంబంధించి 500 పెట్టి మేము కొంటామని చెప్పిండు. ఈయన ప్రోత్సాహం అని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఏంది? సన్నాలకే దొడ్డు బియ్యం అట భారం అయిపోయినాయట, పల్లెలలో ఇంకా దొడ్డు బియ్యం తింటున్నారా, లేకపోతే దాన్ని పట్టించుకొని పిండి చేసుకొని ఏంది రొట్టెలు చేసుకొని తింటున్నారా లేదా అంటే నీకేం తెలుస్తుంది? ఏసీలలో బంగ్లాలలో వాని వీని బెదిరించే నువ్వు పైకి వచ్చినావు తప్ప ఈ తెలంగాణలో ఏదో నువ్వు నీతి నిజాయితీగా వచ్చి పీక్ పెట్టింది ఏం లేదు. ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు నీ పేపర్ల బ్యాంచద్బే సవాల్ నేను చెప్తా ఉన్నా. నీ పేపర్ల అన్నదాతల గురించి రాసినవా? ఎక్కడన్నా వడ్లు తడిసిపోతూ ఉంటే రాసినవా? చిన్నారులు చనిపోతే రాసినవా? ఆటో డ్రైవర్ల ఆత్మహత్య గురించి రాసినవా? ఏం రాసినావు నువ్వు? ఈరోజు అట దొడ్డు బియ్యం అనేది పూర్తి స్థాయిలోనట ఇబ్బందులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానట దాన్ని కొనేటోడు లేడట. సో పూర్తి స్థాయిలో ఆ దొడ్డు బియ్యానికి సంబంధించి భారం అయిపోతున్నదట. కాబట్టి సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇస్తే అది లాభం చేకూరుతుందని ఈయన చెప్పిన పరిస్థితి చెప్తాను. ఎవరో ఆంధ్రజ్యోతి పత్రిక అయినా చెప్తాడు. ఆంధ్రజ్యోతి పత్రిక అయినా చెప్తున్న విషయం ఇది. దొడ్డు బియ్యం అనేది దొడ్డ భారం అయిపోయింది కాబట్టి 500 ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడు అడిగిండ్రా? మాకేమన్నా మేమేం పని చేస్తానో అని ప్రోత్సాహం అడిగిండు? మీ పేపర్లలో యాళ్ళ కోసం కకృతి కోసం దీన్ని ఇట్లా చేసుడు తప్ప పెద్దగా పీకి పెట్టింది ఏమీ లేదు ఈ తెలంగాణ ప్రాంతానికి. ఈ పేపర్ ఎంత అన్యాయంగా తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేస్తూ ఉన్నదంటే ఈరోజు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో గురించి చెప్పురా నాయన అంటేనట 500 రూపాయల బోనస్తోని ప్రోత్సాహం ఇస్తున్నది అని చెప్పి రాతలు రాస్తాండేది. ఏం రాతలు? నువ్వు దేనికోసం? చంద్రబాబుకు కేపాల్ నీతోని ఒక ఇంటర్వ్యూలో చెడు కూడా ఆడుకున్నాడు. ప్రస్తుతం వైరల్ అవుతుంది కదా, అది ఎప్పటి నుంచో. నువ్వు నిజంగా చంద్రబాబుకు దత్తత పుత్రులు లాంటివే. తెలంగాణలో పక్కా మీడియాలో నువ్వైతే అలాంటి పరిస్థితే కనబడుతుంది నాకు. ఈయన రాసుకొచ్చిండట దొడ్డు బియ్యం సన్న బియ్యానికి సంబంధించట